హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో చేపలతో మంచి టేస్టీ ఇగురు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఈ చేపల ఇగురు కోసం మీడియం సైజుగా ఉన్న చేప ముక్కలు తీసుకోవాలి. వీటిని కడిగేటప్పుడు ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన లేకుండా ఉంటాయి. ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేశాక ఇలా చేప ముక్కలను ప్లేట్లో వేసుకుని ఉప్పు కారం చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. చేప ముక్కలకి రెండు వైపులా ఉప్పు కారం బాగా పట్టించాలి. కర్రీ చేసే ముందు ఒక గంట ముందు ఇలా చేపలకి ఉప్పు కారం పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్లో వస్తుంది. అలాగే చూసి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మా వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్కి మెనీ థ్యాంక్స్ అండి. ఈ చేపలన్నింటినీ ఉప్పు కారం చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇగురు కోసం వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఎండుమిరపకాయ, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెడితే మనకి ఇలా గోల్డెన్ కలర్కి వస్తాయి. ఇంకొంచెం కలర్ రావాలి కాబట్టి ఒక్కొక్క 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. వీటన్నిటిని బాగా కలిపేసి పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్న టమాటాలు అయితే 2 ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. నూనె పైకి తేలే వరకు మనం టమాటాని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. మనం ఇప్పుడు కూడా చేపలు వేసినప్పుడు అస్తమానం కలపకూడదండి. కలిపితే చేప ముక్కలన్నీ విడిపోతాయి కాబట్టి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు కలపకూడదు. మన చికెన్ మటన్ అయితే ఎక్కువసేపు ఉడికించుకోవాలి. వీటిని సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఒక సైడ్ మగ్గాయి కదా, ఇప్పుడు ఫ్లిప్ చేసుకుని రెండో సైడ్ కూడా మగ్గించుకుందాం చేపల్ని. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకసారి 1 నిమిషం పాటు మూత పెట్టి ఇప్పుడు మూత తీసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చేపల కూరలో వాటర్ వేసాక ఇలా ప్యాన్ మాత్రమే కలుపుకోవాలి. అస్తమానం గరిటె పెట్టి కలిపితే ముక్కలు విడిపోతాయి కాబట్టి లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవచ్చు. గ్రేవీ కూడా బాగా రెడీ అయింది కదా, ఇప్పుడు మనం దించేసుకుని సర్వ్ చేసుకుందాం. వేడి అన్నంలో చేపల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా